మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాథమిక పనులు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియమైన మిత్రులారా, ఈరోజు వాక్య అంశం ఏంటిది అంటే, మనము యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమై ఉన్నారు అని నమ్మాలి. ఈ మాట అంటే అసలు యేసుక్రీస్తు ప్రభుని బట్టి ఆయన ఏమనుకోవాలా? ఆయన దేవుడు అనుకోవాలా, క్రీస్తు అనుకోవాలా, రక్షకుడు అనుకోవాలా? కొన్నిసార్లు చాలాసార్లు మనం ఆలోచన చేస్తుంటున్నాం. కొన్నిసార్లు ఏం అనాలో అర్థం కాక, ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలియక కొన్నిసార్లు సతమతం అవుతున్నాం. కొన్ని విషయాలు మరి బైబిల్ ఏం చెబుతుంది, ఆ బైబిల్లో ఏమై ఉన్నాడు, ఏమని నమ్మాలి అని రాసింది, ఆ విషయాలు మనం గమనిద్దాం. మొదటిగా మనం చూసినట్టయితే 1 యోహాను 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నాం. ఇక్కడ రాయబడి ఉంది, ఆయన రక్షకుడని మనం నమ్మాలి అని రాయబడి ఉంది. ఏమని నమ్మాలంట? ఆయన రక్షకుడు. ఎలాంటి యొక్క పరిస్థితుల్లో రక్షకుడు అని నమ్మాలి? ఆయన నమ్మవలసిన యొక్క మన పరిస్థితులను బట్టి, మనకు ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాం దాన్ని బట్టి ఆయనను మనము అలా నమ్మాలి. మనం నమ్మవలసిన యొక్క అంటే మనకు ఏ పరిస్థితి ఉన్నాము, ఇప్పుడు ఎలాగున్నాం, ఏ బాధ ఉన్నా, ఎప్పుడు ఆయన మనకు ఏ రీతికి అవసరమై ఉన్నాడు. ఉదాహరణకి, ఒక వ్యక్తి బాధలో ఉన్నవానికి రక్షకుడు కావాలి. ఒక వ్యక్తి మరి భయములో ఉన్నవానికి బలం కావాలి. అలాగనే ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు మనం ఉన్న స్థితిని బట్టి మనకు అర్థమవుతాడు. అసలు ఆయనను ఏమని నమ్మాలి? మొదటిగా బైబిల్లో ఏమేమి రాయబడి ఉంది, ఏం నమ్మాలి అని ఉన్నది అంటే, ఇక్కడ మొదటిగా ఆయన రక్షకుడని నమ్మాలి. ఏం రక్షించాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఆయన రక్షణ దేని కొరకు? శరీరం కొరక, ఆత్మ కొరక? ఆయన సమస్తానికి రక్షకుడేనండి. శరీరానికి రక్షకుడు, ఆత్మకు రక్షకుడు ఆయన. ఈ లోకంలో చాలామంది శరీరానికి రక్షకులు ఉన్నారు తప్ప ఆత్మకు రక్షకులు ఎవరూ లేరు. శరీర సంబంధమైన రక్షణ గురించి నేను చెప్పడం లేదు. ఇక్కడ చూసినట్టయితే ఆత్మ సంబంధమైన రక్షణ చాలా ప్రాముఖ్యమైంది. అది క్రీస్తు ద్వారా తప్ప ఇంకొక వ్యక్తి దగ్గర దొరకదు. ఇక ఏ వ్యక్తి దగ్గర దొరకదు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తిని కూడా, ఏ దేవుడు అనబడుతున్న యొక్క వ్యక్తిని కూడా మనం వెతికిన ఆత్మకు రక్షణ అనేది మనకు దొరకదు. ఆత్మను రక్షించగలిగిన వాడు కేవలం ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. అందుకొరకే నేనే మార్గము అన్నాడు. అక్కడికి ఆ ఆత్మకు రక్షణ దొరకాలంటే ఆయన వల్ల మాత్రమే అక్కడ మనకు రక్షణ దొరుకుతుంది. ప్రియమైన మిత్రులారా, ఇక్కడ 2 పేతురు 3:18, లూకా 2:11 కూడా ఆ మాట మనం చూస్తున్నాం. ఆయన రక్షకుడని నమ్మాలి. ఏ రీతిగా అంటే, నరకానికి వెళ్ళబోతున్న మనం, భయంకరమైన అగ్నిగుండంలో కాల్చబడుతున్న యొక్క మనుషులను, ఈరోజు పుట్టినోడు పుట్టినట్టు పోయి నరకంలో పడుతున్న సమయంలో ఆ వ్యక్తి నరకంలో పడకుండా ఉండడం కొరకు రక్షించగలిగిన యొక్క వ్యక్తి యేసు ప్రభు ఒక్కడు మాత్రమే. ఈ భూమి మీద ఎన్ని ధన సంపదలున్నా, ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఎన్ని బిల్డింగులున్నా, ఎన్ని కార్లున్నా, మనం ఒకరోజు మన తనువు విడిచిపెట్టిపోయిన తర్వాత ఆత్మకు రక్షణ అనేది చాలా అవసరమైన ఉంది. ఆత్మకు రక్షణ లేకుండా ఆ వ్యక్తి పోయి నరకాగ్నిలో కాల్చబడతాడు. ఆ నరకాగ్నిలో కాల్చబడద్దు అంటే ఆత్మకు రక్షణ కావాలి అన్నట్లయితే ఆ రక్షకుడైన క్రీస్తు మనకు అవసరమవుతున్నాడు. కనుక ఇక్కడ నశించిపోతున్న, నరకానికి సమీపించి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి నమ్మవలసింది మరి ఆయన రక్షకుడని. నేను పరలోక రాజ్యం చేరాలి అనుకుంటున్న ప్రతి ఒక్క వ్యక్తి నమ్మవలసినది ఏంటిది అంటే ఆయన రక్షకుడని. ప్రియమైన మిత్రులారా, మనం తప్పకుండా ఆయన రక్షకుడని మనం నమ్మవలసిందే. రెండో విషయానికి వచ్చినట్టయితే, ఇక్కడ 1 పేతురు 3:15, రోమా 10:9, ఫిలిప్పు 2:11, యోహాను 13:13 ప్రకారం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ప్రభువై ఉన్నాడు అని నమ్మాల. ప్రభు అంటే దాని అర్థం ఏంటండి? ఒక మనను పరిపాలిస్తున్న యొక్క వ్యక్తి అయి ఉన్నాడు ఆయన. ఈరోజు ఒక పరిపాలిస్తున్న యొక్క వ్యక్తి చెప్పింది ఈరోజు మనం వినాలా. ఎలాంటి యొక్క పరిస్థితుల్లో మనకు ప్రభు అని మనం నమ్మాలి అంటే, ఈ విచ్చలవిడిగా తిరుగుతున్న మానవ జాతిపై ఈరోజు నా ఇష్టము అంటున్న మనిషి ఈరోజు నా మీద ఒక ప్రభు ఉన్నాడు, నేను ఆయన మాట ధిక్కరిస్తే బ్రతకలేను అనుకొని మనం ఏం చేయాలంటే ఆయన మనకు ప్రభు అయి ఉన్నాడని చెప్పేసి నమ్మాలా. ఎందుకంటే ఆ ప్రభువు మాత్రమే ఈరోజు మనల్ని శిక్షించన్నా, రక్షించాలన్నా ఆయన వల్ల మాత్రమే. ఒక వ్యక్తి మరి శిక్షకు గురి కావాలంటే, ఆయన తప్పించాలంటే కూడా ఆయన సమస్తం ఆయన చేతిలో ఉంది. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన కళ్ళమును ఊడ్చి
మరి తూర్పాల బట్టి దాన్ని అగ్నిలో పారబోయగలుగుతాడు, దాన్ని మంచి విత్తనాలు అయితే దాన్ని ఇంట్లోకి తీసుకోగలుగుతాడు. అందుకొరకు ఇక్కడ మనం నమ్మవలసింది ఏంటిది అంటే ఆయన మనకు ప్రభువై ఉన్నాడు అని నమ్మాలి. ప్రభువు ఆయన మాట ధిక్కరించి బ్రతకలేం. ఈరోజు ఒక ప్రభు అయిన వాని మాట మనం ధిక్కరిస్తే సమాజంలో ఎవరూ బ్రతకలేమండి. చాలామంది ఆయనకు ధిక్కరించి ఆయన ప్రభు అని నమ్మలేక ఆయనను నమ్మిన యొక్క వ్యక్తులనే దూషిస్తున్న యొక్క వ్యక్తులు చాలామంది ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, ఒక దినము మీ ముందుకు రాబోతుంది. ఆయన ఆ ప్రభువు మరి శిక్షించక ముందు నువ్వు మారుమనసు పొందుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రభువు అని నమ్ము, ఆయన దేవుడు అని నమ్ము. ఎందుకు అంటే ఆయన శిక్షించగలవాడు, ఆయన రక్షించగల దేవుడై ఉన్నాడు. ఆయన మాత్రమే మనకు ప్రభు అయి ఉన్నాడు. ఇక ప్రభువులు అనబడుతున్న వాళ్ళు అనేకములు ఉన్నప్పటికీ కూడా మనందరికీ ప్రభువు ఒకడే అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెలవిస్తుంది. ప్రియమిత్రులారా, మూడోదిగా మనం చూసినట్లయితే అపోస్తల కార్యము 8వ అధ్యాయం దాన్ని 36వ వచనం, మత్తయి సువార్త 16:16, మళ్ళా అలాగే మత్తయి సువార్త 27:43, రోమ 1వ అధ్యాయం 4 నుండి 5 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది ఆయన దేవుని కుమారుడు అని రాయబడి ఉంది. దేవుని కుమారుడు. అసలు దేవుడి కుమారుడు అంటే ఏంటిదండి? చాలామంది మరి దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్న యొక్క వ్యక్తులు ఉన్నారు. దేవుని కుమారుడు అంటే ఏంటిది? దేవుడు కుమారుడైతే కొంతమంది అన్యులు లేకుంటే ఈ లోక సంబంధ యొక్క వ్యక్తులు ప్రశ్నిస్తున్న యొక్క మాట ఏంటిదంటే ఆయనకు కూడా కుమారుడే కదా, ఇంకా తండ్రి ఉన్నాడా, మరి తండ్రి దేవుడా ఈయన దేవుడా అనే యొక్క మాటలు మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇక్కడ కుమారుడు అన్న మాటకు వచ్చినట్లయితే మనం ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు మానవుణ్ణి పుట్టించాడు. దేవుడు మానవుని పుట్టించి ఆదామును పుట్టించి మట్టి పిసికి ఆ మట్టిలో జీవవాయువు ఊదాడు, ప్రాణాన్ని ఊదాడు దేవుడు. ఇప్పుడు ఊదినవాడు ఏమవుతాడు అంటే తండ్రి అవుతాడండి. అంటే జీవాన్ని ఇచ్చినవాడు, విత్తనాన్ని ఇచ్చినవాడు తండ్రి అవుతాడు. ఆ విత్తనం ఏముంది? వాక్యము, అంటే జీవము, ఆయన యొక్క వాక్కు. ఆ వాక్యం ఏమై ఉంది అంటే ఆయనలో నుండి వచ్చిన యొక్క శబ్దం, ఆయనలో నుండి వచ్చిన ఒక మాట, అది వాక్యం. మరి మట్టి ఆదామైతే, వాక్కు క్రీస్తు అయితే, ఊదినవాడు తండ్రి. అంటే తండ్రి జీవాన్ని ఇచ్చినవాడుగా ఉన్నాడు. అందుకొక తండ్రి అనే ఒక మాటను పలుకుతున్నాం. జీవాన్ని ఇచ్చేవాడు తండ్రి. అందుకొరకే ఆదాము పిల్లలైతే, మరి జీవము క్రీస్తు అయితే తండ్రి సృష్టికర్త దేవుడైనాడు. అలాగనే ఇక్కడ కుమారుడు కొత్త నిబంధనలకు వచ్చినట్లయితే ఆయన కుమారుడు ఎట్లయినాడు అన్నట్లయితే ఆయనే వాక్యమైన వాడు. ఈ వాక్యాన్ని పొందుకున్న వాళ్ళు శిష్యులు, ఆ వాక్యాన్ని శిష్యులకు ఇచ్చారు. వాక్కు ఇచ్చిన యొక్క వ్యక్తి మరి ఇక్కడ ఏమవుతుందంటే ఆయన వాక్యం అయితే తండ్రి కాలములో ఆయన కుమారుడుగా కనబడుతుంటున్నాడు. అది యేసు ప్రభు వచ్చిన యొక్క కాలంలో చూసినట్లయితే ఆయనే వాక్యమైన యొక్క కుమారుడుగా ఆయన వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. వాక్యమై ఉన్నవాడు ఆయనే వాక్యంగా ఈ భూమికి వచ్చాడు. వాక్యంగా భూమికి వచ్చి ఆయన వాక్యం కనుక కుమారుడు అనే ఒక మాటను ఇక్కడ పలుకుతున్నాం. అర్థమైందండి? ఇక్కడ ఆదికాండములో ఆదాములో ఊదిన యొక్క జీవం క్రీస్తే. అలాగనే అదే వాక్యమైన దేవుడు కొత్త నిబంధన కాలంలో మొదటి రాకడలో అదే వాక్యము కిందికి భూమికి దిగి వచ్చింది. యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారం ఆది అందు వాక్యమును, వాక్యం దేవుడైనను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం శరీరధారిగా భూమిని దిగి వచ్చినని 10వ వచనంలో మనకు కనబడుతుంది. అంతే ఆ వాక్యమైన వాడు క్రీస్తు. ఆ యొక్క ఊదినవాడు, ఆత్మనిచ్చినవాడు తండ్రి అయితే ఈ వాక్యము క్రీస్తు అయినాడు. కాబట్టి అందుకొరకు కుమారుడు అనే మాటను పలుకుతున్నాం. అంతేకాని ఆయన పుట్టిండని కాదు దాని అర్థం. అందుకొరకు కుమారుడు. కానీ అదే యేసు ప్రభు రెండో రాకడలో ఆయన వాక్యం ఇచ్చేవాడిగా వచ్చాడు. మొదటి ఆది కాండములో ఆయన వాక్యంగా వచ్చాడు. రెండవ రాకడలో ఆయన వాక్యాన్ని ఇచ్చేవాడిగా వస్తాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన వాక్యం విప్పి ఆ వాక్యాన్ని మరి దూతకిస్తే ఆ దూత కొండవై మరి యోహానికి ఇచ్చినట్లుగా మనకు ఇక్కడ కనబడుతుంది.
అక్కడ వాక్యాన్ని ఇచ్చేవాడిగా మరి వచ్చాడు. ఆయనే మరి ఇచ్చిన వాడు అక్కడ తండ్రిగా మనకు కనబడుతుంటాడు. ఇక్కడ తండ్రి కుమారు అనే యొక్క బంధము ఎలా ఉంది అంటే, ఆయన వాక్యమైనప్పుడేమో కుమారుడు, వాక్యాన్ని ఇచ్చేవాడిగా వచ్చినప్పుడేమో తండ్రి. గనుక మనం ఇది కుమారుడు అనే ఒక మాటను పలుకుతున్నారు. అంతేకాని ఆయనకు పుట్టిండు అని కాదు, ఆయన వాక్యము ఇచ్చినవాడు అన్నదానికి గుర్తు. ఓకే, ఇక్కడ దేవుని కుమారుడు అని మనం నమ్మాలని అపోస్తుల కార్యం మరి 8వ అధ్యాయం దాని 36, మత్తయి సువార్త 16:16, మత్తయి సువార్త 27:43, రోమా 1:4-5 వరకు మనం చూస్తున్నాం ప్రియమైన మిత్రులారా. అలాగనే 4వ విషయానికి వచ్చినట్లయితే మనం ఏమైనా నమ్మాలి క్రీస్తును, ఆయన్ని ఎట్లా నమ్మాలి అన్నట్లయితే రోమా పత్రిక 8వ అధ్యాయం దాని 34వ వచనం, యోహాను సువార్త 12:48, మత్తయి సువార్త 25 అధ్యాయం దాని 41వ వచనం, అలాగని 23:33 వచనంలో చూసినట్లయితే ఆయన శిక్షించేవాడు తప్పించేవాడు అని రాయబడి ఉంది. ఏమని నమ్మాలా? ఆయనే శిక్షించేవాడు, ఆయనే మనలను తప్పించేవాడు. శిక్ష వేయగలిగిన వాడు ఆయనే, తప్పించేవాడు ఆయనని నమ్మాలని అక్కడ రాయబడి ఉంది. అవునండి, ఆయన శిక్షించేవాడు తప్పించేవాడు కేవలం ఒకడండి. ఈ సమస్తాన్ని ఏలుతున్న దేవుడు మాత్రమే, ఆయన చేతిలో సమస్తం ఉంటుంది. ఆయన ఇంకొక వ్యక్తి మీద ఆధారపడాడు, ఇంకొక వ్యక్తిని బ్రతిమలాడుకోవడానికి కాదు. ఆయన శిక్షించేవాడు ఆయనే, అలాగే తప్పించేవాడు ఆయనే. ఈ భయంకరమైన రోగం నుండి తప్పించేవాడు ఆయనే, భయంకరమైన బాధ నుండి తప్పించేవాడు ఆయనే, భయంకరమైన దాని నుండి తప్పించేవాడు ఆయన. అందుకొరకే ఆయనే శిక్ష వేస్తాడు, ఆయనే తప్పిస్తాడు. గాయం చేయవాడు ఆయనే, గాయాన్ని మాన్పువాడు ఆయనే. ఎందుకు అంటే గాయం చేసినప్పుడు నేను తప్పు చేశాను తెలుసుకోవాలి, పశ్చాత్తాపడ్డప్పుడు దాన్ని మాన్పివేయాలి. ఎప్పుడు శిక్షిస్తాడు మనిషి? ఎప్పుడు క్షమిస్తాడు? నేను తప్పు చేయలేదు అన్నప్పుడు ఆ వ్యక్తి ఖచ్చితంగా శిక్షిస్తాడు. నేను పాపిని ప్రభు అంటే ఆ వ్యక్తిని తప్పిస్తాడు. ఏ వ్యక్తి అయితే ఈరోజు పాపి అని ఒప్పుకుంటాడో ఆ వ్యక్తి తప్పించబడతాడు, తప్పిస్తాడు. ఆయన శిక్షించేవాడు, తప్పించేవాడు అని మనం నమ్మాలని ఇక్కడ రాయబడి ఉంది. 5వదిగా మనం చూసినట్టయితే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, 4వ అధ్యాయం దాని 14వ వచనం ఇక్కడ కనబడుతుంది. ఆయన మనకు ప్రధాన యాజకుడై ఉన్నాడు అని రాయబడి ఉంది. అదే నమ్మాలి మనం. ఏ యాజకుడు? ప్రధాన యాజకుడు. ప్రియమైన మిత్రులారా, మరి ప్రధాన యాజకులు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు యాజకులు దేవుని ఒప్పించి దేవుని మెప్పించగలిగిన ఒక వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళందరికన్నా ప్రధాన యాజకుడు మన క్రీస్తే. ఆయనే ప్రధాన యాజకుడై ఉన్నాడు అని నమ్ము ఇక్కడ రాయబడి ఉంది. వివరించాలంటే సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ చేస్తున్నాను. 6వదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త దాని 14వ అధ్యాయం 6వ వచనం, 1వ దశలోనిలకు 4:14-17 వరకు, 1 కొరింథీ 15వ అధ్యాయం దాని 51 నుండి 54 వరకు మనం చూసినట్లయితే పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళగలిగిన వాడు ఆ దేవుడు ఆయన మాత్రమే. యేసుక్రీస్తు ప్రభుల వారు తప్ప ఏ దేవుడును నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళాడు. పరలోక రాజ్యం నేను చేరాలి అన్నట్లయితే కేవలం యేసు ప్రభు ద్వారా మాత్రమే పరలోక రాజ్యం చేరుతాం. ఆయన మాత్రమే నన్ను తీసుకొని వెళ్తాడు. అవునండి, ఆయన రాబోతున్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఖచ్చితంగా నన్ను ఆయన తీసుకొని పోతాడు. ఆయన కొరకు మనం ఎదురు చూడాలి. ఇదిగో ప్రభువా, నేను నీ కొరకు సిద్ధపడి ఉన్నాను, నన్ను తీసుకొని వెళ్ళని ఆయన కొరకు మనం ఎదురు చూసినట్లయితే ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. నేనుండు స్థలంలో మీరుండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నానని చెప్పాడు కదా యేసు ప్రభు. ఆయన వెళ్ళింది దేని కొరకు అనుకుంటున్నారు? మనకు స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళాడు. సమస్తమైన స్థలాలు మనం ఉండడానికి కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్తాడు. నిజంగా ఆ పరలోక రాజ్యంలో ఒక ఆనందం, సంతోషకరమైన యొక్క గృహములు మన కొరకు దేవుడు నిర్మిస్తున్నాడు. ఆయన రాజ్యంలో మరి నీతి, శాంతి ఉండబోతుంది. ఖచ్చితంగా ఆయన రాజ్యం రాబోతుంది. ఈ భూ సంబంధమైన రాజ్యం కాదు ఆయన రాజ్యం. ఆయన రాజ్యం ఏంటిదంటే నీతి, న్యాయములతో కూడినది, సత్యముతో కూడినది. ఈ భూస్తంభమైన రాజ్యాలన్నీ కూలిపోతాయి, రాలిపోతాయి. ఈ రాజులు పోతారు, రాజ్యాలు పోతాయి, భూములు ఇవన్నీ కూడా పోతాయి. అంతేకాని దేవుడు నిర్మించే
ఆ యొక్క రాజ్యం ఎవరు కూడా దాన్ని తీసేయలేరు. అక్కడికి మనం చేరాలి అన్నట్లయితే, ఆయన రాజ్యం మనం వెళ్ళాలి అన్నట్లయితే ఆయన యొక్క చేతిలో మాత్రమే ఉంది. ప్రియమిత్రులారా, అల్నాడు ఇజ్రాయేల్ ప్రజలు బానిస బ్రతుకులో బ్రతుకుతున్న ఆ ఐగుప్తు నుండి విడిపించగలిగిన యొక్క దేవుడు, మరి ఆ సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. అక్కడ పరో అంటాడు, ఎవడు మిమ్మల్ని విడిపించగలుగుతాడు, మిమ్మల్ని ఎవ్వడు విడిపించలేడు అని విర్రవీగిన మరి ఆ పరో చేతిలో నుండి విడిపించగలిగిన వాడు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. అదే దేవుడు ఈ లోకం నుండి, ఈ లోకాశాల నుండి, ఈ లోక సంబంధమైన ఈ బిల్డింగ్ల నుండి విడిపించి ఒక నూతనమైన దేవుని రాజ్య స్థాపనలో నేను తీసుకెళ్ళగలిగిన వాడు మాత్రము యేసు ప్రభు. ఆయన కొరకు సిద్ధపడి ఉంటావా? ఆయన మాత్రమే నేను తీసుకుని వెళ్తాడు. ఆయనకు మాత్రమే నీవు అడుగుతావా, దేవా నన్ను తీసుకుపోమని. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.